జేఎన్‌టీయూకే, జేఎన్‌టీయూఏ 3-2 బీటెక్‌లో వచ్చేసరికి ట్రిపుల్ ఈ వాళ్ళకి పవర్ సిస్టమ్ అనాలిసిస్ అనే సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్, క్వెషన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. దాని గురించి చెప్పబోయే ముందైతే ప్లేలిస్ట్‌లన్నీ గూడా మీరు చెక్ జేసుకోండి. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్తే ముందుగా జేఎన్‌టీయూకే యూనిట్ 1 చూద్దాము. సర్క్యూట్ టాపాలజీ పర్ యూనిట్ రిప్రజెంటేషన్. సో, ఎక్కువ శాతం అండి పవర్ సిస్టమ్ అనాలిసిస్ మొత్తం కూడా ప్రోగ్రామ్స్, అల్గారిథమ్స్, ఫ్లో చార్ట్స్. వీటి ప్రోగ్రామ్ కాదు, ప్రాబ్లమ్స్. ఓకే. వీటి గురించే ఉంటుంది. ఇక సర్క్యూట్ టాపాలజీలో వచ్చేసరికి ఏమిస్తారంటే ఈ వైబస్ మ్యాట్రిక్స్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో అది సర్క్యూట్ పరంగా అయినా కానివ్వండి, దాని నుంచి తీసుకొచ్చే ఈక్వేషన్స్ పరంగా అయినా కానివ్వండి, సింగులర్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్లో ఎక్కువ శాతం కూడా ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. ఇక ఆ తర్వాత ఈ బస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్, నోడ్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ రప్పించడం ఉంటుంది. ఒక గ్రాఫ్ ఇచ్చేసి లేకపోతే ఒక సర్క్యూట్ ఇచ్చి దాని నుంచి గ్రాఫ్ డ్రా చేసేసి ఆ ఇన్సిడెంట్ మ్యాట్రిక్స్ తీసుకురామని చెప్పేసి అడుగుతాడండి. ప్రిమిటివ్ నెట్వర్క్ మీద వచ్చేసరికి క్వశ్చన్ ఏం అడుగుతాడంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రిమిటివ్ నెట్వర్క్ అని చెప్పేసి అడుగుతాడు. లేదా డిఫైన్ ప్రిమిటివ్ నెట్వర్క్ అని చెప్పేసి అడుగుతాడు. డిఫైన్ గ్రాఫ్ అని అడుగుతాడు. డిఫైన్ సబ్ గ్రాఫ్ అని అడుగుతాడు. డిఫైన్ కోట్రీ అంటే ఏంటి, డిఫైన్ ట్రీ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా అడుగుతాడండి. ఓకేనా. సో అది అందుట్లో ఇక పర్ యూనిట్ రిప్రజెంటేషన్లో ఒక సింగిల్ లైన్ డయాగ్రామ్ ఇచ్చేసి దాని నుంచి మనకు కావాల్సినవన్నీ వై బస్ మ్యాట్రిక్స్ ఇలాంటి ఫార్ములేట్ చేయమంటాడు, జెడ్ బస్ మ్యాట్రిక్స్ ఇలాంటివి దానికి ఖచ్చితంగా ఇంపిడెన్స్ డయాగ్రామ్ గీయమని చెప్పేసి అడుగుతాడండి. ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం ఇస్తాడు. ఆ పర్ యూనిట్ క్వాంటిటీస్ ఇచ్చేసి వాటి మీద, లేకపోతే మౌల్ వాల్యూస్ ఇచ్చేసి ఎస్ఐ యూనిట్స్ పర్ యూనిట్ క్వాంటిటీస్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఉంటుంది. అది యూనిట్ 1 జేఎన్‌టీయూకే దాంట్లో. ఇక జేఎన్‌టీయూఏ దాంట్లో యూనిట్ 1 ఏంటంటే పర్ యూనిట్ సిస్టమ్ అండ్ వై బస్ ఫార్మేషన్. ఇందులో వచ్చేసరికి ఏంటంటే వాట్ ఈస్ ద నీడ్ ఫర్ పర్ యూనిట్ ఇంపిడెన్స్ అని చెప్పేసి, లేకపోతే పర్ యూనిట్ క్వాంటిటీ అని చెప్పేసి అడుగుతాడండి. లేకపోతేనేమో ఈ గ్రాఫ్ థియరీ మీద వచ్చేసరికి డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయో డిఫైన్ గ్రాఫ్, డిఫైన్ సబ్ గ్రాఫ్, డిఫైన్ కోట్రీ, డిఫైన్ ట్రీ ఇవన్నీ కూడా అడుగుతాడు. వాట్ ఈస్ మెంట్ బై ఇన్సిడెన్స్ అని, లేకపోతే ఇక బస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ మీద కానివ్వండి, వై బస్ ఫార్మేషన్ బై సింగులర్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్ మీద ఎక్కువ శాతం కూడా ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఈ పర్ యూనిట్ రిప్రజెంటేషన్లో సింగిల్ లైన్ డయాగ్రామ్ మీద ఎక్కువ శాతం కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. అది యూనిట్ 1 జేఎన్‌టీయూఏ దాంట్లో. ఇక జేఎన్‌టీయూకే దాంట్లో యూనిట్ 2 వచ్చేసరికి ఏంటంటే పవర్ ఫ్లో స్టడీస్. సో ఇందులో వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది నెసెసిటీ ఆఫ్ పవర్ ఫ్లో స్టడీస్ అలాంగ్ విత్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అని చెప్పేసి అడుగుతాడండి. అయితే ఇందులో ఈ స్టాటిక్ ఫ్లో పవర్ ఫ్లో ఈక్వేషన్ మీద డెరివేషన్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్కువ శాతం గాస్ సీడెల్ మెథడ్ మీద కానీ, న్యూటన్ రాఫ్సన్ మెథడ్ మీద కానీ, ఈ అల్గారిథం కానివ్వండి, ఫ్లో చార్ట్ కానివ్వండి, ప్రాబ్లం కానివ్వండి ఖచ్చితంగా ఇచ్చేదానికి ఉంటుంది. అది రెక్టాంగులర్ ఫామ్ మీద ఎక్కువ శాతం ఇస్తాడు. పోలార్ కోఆర్డినేట్ ఫామ్లో కష్టంగా ఉన్నప్పుడు ఇస్తాడండి. ఇక డీకపుల్డ్ మెథడ్కి, ఫాస్ట్ డీకపుల్డ్ మెథడ్కి ఖచ్చితంగా కంపారిజన్ అడుగుతాడండి. ఓకేనా. సో ఈ ప్రాబ్లమ్స్ పరంగా చూసుకుంటే ఈ 3 బస్సెస్ నుంచి ఇస్తాడండి. సో ఆ బస్సెస్ దగ్గర వచ్చేసరికి మీకు తెలుసుగా ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా కనుక్కోవాల్సి ఉంటుందండి. ఓకేనా. ఈ 3 బస్ సిస్టమ్ మీద వచ్చేసరికి ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది యూనిట్ 2 జేఎన్‌టీయూకే దాంట్లో. ఓకేనా. సో 3 టైప్స్ ఆఫ్ బస్సెస్ తెలుసుగా మీకు, స్లాక్ బస్ అని. సో ఇలా ఉంటాయి. సో ఇక జేఎన్‌టీయూఏ దాంట్లో వచ్చేసరికి యూనిట్ 2 ఫార్మేషన్ ఆఫ్ జెడ్ బస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చేసరికి ఎక్కువ శాతం వచ్చేసరికి స్టాగ్ బుక్లు, జీడబ్ల్యూ స్టాగ్ అనే ఒక టెక్స్ట్ బుక్ చిన్నది ఉంటుంది. ఆ బుక్లోంచి ఇస్తాడండి క్వశ్చన్స్ అన్నీ కూడా. అందులో పార్షియల్ నెట్వర్క్ అంటే ఏంటి అని అడుగుతాడు, షార్ట్ క్వశ్చన్స్. సో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇవన్నీ అడుగుతాండి. ఎక్కువ శాతం వచ్చేసరికి ఇందులో ఈ మోడిఫికేషన్ ఆఫ్ జెడ్ బస్ ఫర్ ది చేంజెస్ ఇన్ ద నెట్వర్క్ ఉంది కదా, దాని మీద ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. లేకపోతేనేమో వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే అడిషన్ ఆఫ్ ఎలిమెంట్ ఫ్రమ్ ఏ న్యూ బస్ టు రిఫరెన్స్. సో వాటి మీద ఎక్కువ శాతం కూడా అడిగేదానికి ఉంటుంది. జెడ్ ఓల్డ్, జెడ్ న్యూ ఇలాంటివన్నీ కూడా మీరు కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట యూనిట్ 2లో. ఇది జేఎన్‌టీయూఏ. జేఎన్‌టీయూకే చూసుకుంటే యూనిట్ 3 జెడ్ బస్ అల్గారిథం. సో ఎక్కువ శాతం వచ్చేసరికి ఈ అల్గారిథమ్స్ ఏవైతే ఉంటాయో మోడిఫికేషన్ ఆఫ్ జెడ్ బస్ ఎక్కువ శాతం కూడా వితౌట్ మ్యూచువల్ ఇంపిడెన్సే ఇస్తాడండి. మీకు అదే ఉంది అందులో. సో దాని మీద ప్రాబ్లమ్స్ పరంగా కానివ్వండి, నాకు తెలిసి అల్గారిథం కన్నా కూడా ఇక్కడ ప్రాబ్లమ్సే ఎక్కువ ఇస్తాడు. ఇక ఆ తర్వాత సిమెట్రికల్ ఫాల్ట్ అనాలిసిస్ ఉందండి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్ అని చెప్పేసి అడుగుతాడు. రైట్ ద రియాక్టెన్స్ ఆఫ్ సింక్రోనస్ మెషిన్ అని చెప్పేసి షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఇక ఎంబీఏ క్యాలిక్యులేషన్ మీద ఖచ్చితంగా అయితే ప్రాబ్లం ఉంటుందండి. షార్ట్ సర్క్యూట్ కరెంట్స్ వీటి మీద కూడా ఖచ్చితంగా అయితే మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాల్ట్ అని చెప్పేసి అడిగేదానికి కూడా ఛాన్స్ ఉంది. అది యూనిట్ 3 జేఎన్‌టీయూకే దాంట్లో. ఈ జేఎన్‌టీయూఏ దాంట్లో యూనిట్ 3 వచ్చేసరికి ఏంటంటే పవర్ ఫ్లో అనాలిసిస్. సో స్టాటిక్ లోడ్ ఫ్లో ఈక్వేషన్ డెరివేషన్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అల్గారిథము,
ఫ్లో చార్ట్, గాస్ సీడల్ మెథడ్ మీద కానివ్వండి, యాక్సలరేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవడం కానివ్వండి, ప్రాబ్లమ్స్ పరంగా అడుగుతాడండి. ఇక మ్యాక్సిమం 3 బస్సెస్ వరకే ఉంటుంది అది కూడా. ఇక న్యూటన్ రాఫ్సన్ మెథడ్లో కూడా అంతే, ఎక్కువ శాతం రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ మీద ఇస్తాడు, కష్టంగా ఇస్తేనే పోలార్ కోఆర్డినేట్స్ మీద. ఇక్కడ కూడా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కంపారిజన్ బిట్వీన్ డీకపుల్డ్ అండ్ ఫాస్ట్ డీకపుల్డ్ మెథడ్స్. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే అలా ఉంటుంది. అది యూనిట్ 3 JNTU. ఇక యూనిట్ 4 JNTU దాంట్లో సిమెట్రికల్ కాంపోనెంట్స్, అన్సిమెట్రికల్ ఫాల్ట్ అనాలిసిస్. సో డిఫైన్ సిమెట్రికల్ కాంపోనెంట్స్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక అందుట్లో వచ్చేసరికి సీక్వెన్స్ ఇంపిడెన్స్ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతాడండి. ఈ ట్రాన్స్ఫార్మర్స్, ట్రాన్స్మిషన్ లైన్స్కి వచ్చేసరికి ఈక్వల్ ఇంపిడెన్స్ కనుక్కోవడం అనేది ప్రాబ్లమ్స్ పరంగా ఇస్తాడండి మీకు అందుట్లో. ఓకేనా? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమెట్రికల్ కాంపోనెంట్స్ ఇన్ అన్బ్యాలెన్స్డ్ కేస్ అని, బ్యాలెన్స్డ్ కేస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ప్రాబ్లమ్స్ ఇస్తాడు ఎక్కువ శాతం. ఇక అన్సిమెట్రికల్ ఫాల్ట్ అనాలిసిస్లో డిఫైన్ ది ఫాలోయింగ్ ఫాల్ట్స్ అని ఇచ్చేదానికి ఉంటుంది, LG, LL, LLG, LLL. లేకపోతే ఏమో ప్రాబ్లమ్స్ ఇస్తాండి, ఎక్కువ శాతం డయాగ్రామ్, సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చి ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఉంటుంది అనమాట దీంట్లో. ఇది యూనిట్ 4 JNTU. ఇక JNTU దాంట్లో వచ్చేసరికి యూనిట్ 4 వచ్చేసరికి షార్ట్ సర్క్యూట్ స్టడీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ ఇందాకట్లాగే షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే ఏంటి, షార్ట్ సర్క్యూట్ MVA అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. అప్లికేషన్స్ ఆఫ్ సిరీస్ రియాక్టర్స్, వాటి గురించి క్వశ్చన్ అడుగుతాడు ఖచ్చితంగా. ఇక obtain ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చి పాజిటివ్ సీక్వెన్స్ కాంపోనెంట్, జీరో సీక్వెన్స్ కాంపోనెంట్, నెగిటివ్ సీక్వెన్స్ కాంపోనెంట్ అని చెప్పేసి దాని మీద ప్రాబ్లమ్ ఇస్తాడండి. ఇక వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్ విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ ప్రాబిలిటీ అని చెప్పేసి ఆ LG, LL ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద ప్రాబ్లమ్స్ విత్ అన్సిమెట్రికల్ కేసులో కానీ సిమెట్రికల్ కేసులో కానీ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అది యూనిట్ 4 JNTU దాంట్లో. ఇక యూనిట్ 5 JNTU దాంట్లో పవర్ సిస్టమ్ స్టెబిలిటీ అనాలిసిస్, వెరీ వెరీ ఈజీ యూనిట్. అంటే ఇందుట్లో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి A డైనమిక్ స్టెబిలిటీ, B ట్రాన్సియెంట్ స్టెబిలిటీ, C స్టడీ స్టేట్ స్టెబిలిటీ అని చెప్పేసి అడుగుతాడండి. సింగ్ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇక ఆ తర్వాత ఈక్వల్ ఏరియా క్రైటీరియా మీద ఖచ్చితంగా అయితే థియరీ క్వశ్చన్ ఉంటుంది. అప్లికేషన్స్ ఆఫ్ ఈక్వల్ ఏరియా క్రైటీరియా కానీ, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్రాన్సియెంట్ స్టెబిలిటీ అని చెప్పేసి. లేకపోతేనేమో కొన్ని కేసులు ఏం చేస్తాడంటే డిఫైన్ డిఫరెంట్ మెథడ్స్ టు ఇంప్రూవ్ ట్రాన్సియెంట్ స్టేట్ స్టెబిలిటీ అని చెప్పేసి ఇస్తాడు. ప్రాబ్లమ్స్ వచ్చేసరికి సింగ్ ఈక్వేషన్ మీద ఖచ్చితంగా ఉంటుందంటే ఆ ఈక్వేషన్ షార్ట్ క్వశ్చన్స్లో కూడా అడుగుతాడు. అది JNTU దాంట్లో యూనిట్ 5. ఇక JNTU దాంట్లో యూనిట్ 5 కూడా సేమ్ అదే, స్టెబిలిటీ అనాలిసిస్, సింగ్ ఈక్వేషన్ డెరివేషన్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. పవర్ యాంగిల్ కర్వ్ అంటే ఈక్వల్ ఏరియా క్రైటీరియా అవి ఉంటాయి కదా, దాని మీద ఖచ్చితంగా అప్లికేషన్స్, ఆ క్రిటికల్ క్లియరింగ్ యాంగిల్ మీద ప్రాబ్లము ఖచ్చితంగా అడుగుతాడు. సింగ్ ఈక్వేషన్ మీద ప్రాబ్లం అవుతాడు. హౌ డూ యూ ఇంప్రూవ్ ద స్టెబిలిటీ అని చెప్పేసి అడుగుతాడు. ఈ హిందుట్లో వచ్చేసరికి ఈ ఆటో రీక్లోజింగ్, ఫాల్ట్ ఆపరేటింగ్ సర్క్యూట్ బ్రేకర్స్ మీద ఎక్కువ శాతం వచ్చేసరికి క్వశ్చన్స్ ఇచ్చేదానికి ఉంటుంది. మెథడ్స్ టు ఇంప్రూవ్ స్టెబిలిటీ కూడా ఇచ్చేదానికి ఎక్కువ శాతం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే JNTU కానివ్వండి, JNTU కానివ్వండి, పవర్ సిస్టమ్ అనాలిసిస్ సబ్జెక్టు ఇంతకు మించి మీకైతే బయటికి వెళ్ళడు. అయితే దాని టెక్స్ట్ బుక్ చెప్పాను కదా, కొన్ని యూనిట్లకి GW స్టాండర్డ్ బుక్, లేకపోతేనేమో JNTU వాళ్ళైనా JNTU వాళ్ళైనా ఫాలో అవ్వచ్చు అనుకునే సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ శివనాగరాజు గారి బుక్. ఓకేనా? దాని కింద రామిరెడ్డి గారు ఏదో ఉంటుంది, ఇంకో పేరు రామిరెడ్డి గారు శివనాగరాజు అని ఒక బుక్ ఉంటుంది, అది బాగుంటుంది.